నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గోకవరం మండలం పెంటపల్లి గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర గత 4 రోజుల నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామస్తులందరూ అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లని, ఎంతో మంది సంతానం లేని వారికి సంతానం కలిగించిందని, పిల్లలకు ప్రాణాల మీదకి వచ్చిన అమ్మవారిని వేడుకున్న పిల్లలకు పునర్జన్మ కల్పించే తల్లని ఆ గ్రామస్తులు నమ్మకంతో శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించుకున్నారు. రేపు గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియజేశారు. దుర్గమ్మ నీవమ్మ అంతనారేశ్వరి అంతగి నీవమ్మ బజవాడ నందున్న దుర్గమ్మ నీవమ్మ బజవాడ నందున్న దుర్గమ్మ నీవమ్మ శ్రీశైల శిఖరాన బ్రహ్మరాంబి నీవమ్మ సిరులిచ్చే మాధవ రసానివి నీవమ్మ సిరులిచ్చే మాధవ రసానివి నీవమ్మ అష్ట చేతులున్న ఆదిశక్తి అమ్మ అమ్మ ముచ్చాలమ్మ అందుకో మా అందర పూజలు అందుకో అమ్మ ముచ్చాలమ్మ అందుకో మా అందర పూజలు అందుకో నిండు ముత్తైదు దండిగా నిలుపలువ పసుపు కుంకుమాలు తెచ్చినామమ్మ పసుపు కుంకుమాలు తెచ్చినామమ్మ ముద్దుగా కొలువున్న ఓ ముచ్చాలమ్మ ముదుమార సేవలు చేవస్తివమ్మ ముదుమార సేవలు చేవస్తివమ్మ ఏ లోకాలను ఏరటి ఒకలి చల్లగా కాపాడవమ్మ అమ్మ ముచ్చాలమ్మ అందుకో మా అందర పూజలు నీ ముందు ఉంచాము ఆరాధించావమ్మ పొంగళ్ళ పాయసాలు ముందు నీ ముందు ఉంచాము స్వీకరించావమ్మ పాయసాల పాల పొంగళ్ళు తెచ్చి నీ ముందు ఉంచాము స్వీకరించావమ్మ నీ ముందు ఉంచాము. మరి కోరి ప్రార్థించడం అండి. అలాగే ఎవరి పేరు మర్చిపోయినా కానీ మా మీద నింద చేద్దండి. ఎంపీటీసీ రామకృష్ణ గారు కూడా రావాలండి దయచేసి. అలాగా మన గోకవరం మండలం పెంటపల్లి గ్రామంలో వెలిసినటువంటి మాతృశ్రీ ముత్యాలమ్మవారి ఆలయం. ఇది మరి నరసింహ నాగన్న గారు లేకపోతే ఈ రోజున మరి అక్కడ నిజంగా గుడి అనేది నిర్మాణం అనేది ఉండదండి. ఇదంతా కూడా మహానుభావుడు అమ్మవారిని పోషించి, ఊరిని పోషించి, గ్రామదేవత ఏగిలమ్మ తల్లి వారిని పోషించి, ఏగిలమ్మ తల్లి వారి గర్భగుడిలో సుమారు 200-300 భవానీ మాలలు వేయించి అమ్మవారిని తీసుకొచ్చి మరో దేవతగా మా గ్రామానికి అప్పగించినటువంటి మహానుభావుడు ఆలయ ధర్మకర్త నరసింహ నాగన్ బాబు గారండి. మరి అదేవిధంగా ఆలయ నిర్మాణంలో ఇది రోడ్డుకి ఊరికి కిలోమీటర్ దూరంలో ఉంది. రోడ్డు మార్గం లేదు, కరెంటు లేదు. ఇక్కడికి భక్తులు వచ్చే అవకాశం ఉన్నది ఒక భక్తులు మనసులో అన్నాడండి. అతను తప్పుగా అనలేదు, భక్తులు ఇబ్బంది పడతారేమో అని అన్నాడు పాపం. మరి ఆ విధంగా అయితే ఇక్కడ లేదండి. ఆలయ నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఒక 10లోని ఆలయ నిర్మాణం ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ ఇంటికి ఆపద తగ్గుతుంది అన్నారు. అంటే నాకు వాస్తవం కాదండి. ఆలయ నిర్మాణంలో మొదటి చందా మిట్టిపాటి సత్యనారాయణ గారు మహానుభావుడు మా గ్రామంలో అనేక లక్షలు ఖర్చు పెట్టి దేవాలయాలు అభివృద్ధికి పాటుపడ్డారండి. మరి అదేవిధంగా మరి ఈ ఆలయ నిర్మాణంలో మొదటి మెట్టు వేసిన తర్వాత నా కూతురు 2వ డాబా నుండి కింద పడిపోయిందండి. పడిపోయినప్పుడు నేను మనస్ఫూర్తిగా కోరిక ఏంటంటే, తల్లి నువ్వు నా కూతుర్ని నాకు కంఠంతో అప్పగిస్తే నా కంఠంలో ప్రాణం సేపు కూడా ఈ జాతర ఆపనని అమ్మవారికి ప్రమాణపూర్తిగా ప్రమాణం చేస్తున్నారండి. మరి ఈరోజు అమ్మవారి జాతర అంగరంగ జరుగుతుందంటే కారణం స్వచ్ఛమైన తల్లి అండి. నిజంగా మేము ఊహించలేదు. 50 బోనాలు 150 బోనాలు అయినాయండి. 150 బోనాలు 300 బోనాలు అవుతాయండి. ఈరోజు ఒక గ్రామం 3 గ్రామాలు అయినాయి. ఈ 3 గ్రామాలు 3 జిల్లాలుగా చేయించుకోవడం చాలా పైకి వెళ్తారండి.
బోనం ఎత్తుకొని 70 సంవత్సరాల షుగర్ ఉన్న పేషెంట్స్, బీపీ ఉన్న పేషెంట్స్ అసలు ఈ రోజంటే రైతులను సేకరించి రైతులు కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. రోడ్డు సేకరణలో పాల్గొని వారు 4 గజాల రోడ్డు కూడా ఇచ్చారండి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఆడవారికి అమ్మవారి ప్రసిద్ధి అంటే ముత్యం అనగా వరదండి. ముత్యాల అమ్మవారు అంటే వరాలు ఇచ్చే తల్లండి, కోరికలు ఇచ్చే తల్లండి. నిజంగా అమ్మవారికి బోనము పవిత్రంగా ఓపికగా అమ్మవారి పాదం ముందు నైవేద్యం పెడితే ప్రతి భక్తుల కోరిక తీరుతుంది. మహానుభావుడికి భక్తుడు ఉదాహరణకి ఇతను సంతానం లేదని అమ్మవారికి మొక్కుకున్నాడండి. మరి అమ్మవారి సంవత్సరం 6 నెలల్లో మరి 6 సంవత్సరాల్లో లేనటువంటి సంతానాన్ని ఈ భక్తుడు కలిగించిందని ఈ భక్తుడు ముందుకు వచ్చి మైకి ఏర్పరుస్తున్నాడు. అమ్మవారికి ఎందుకొళ్ళు కూడా ఇస్తానని అమ్మవారికి ఉదాహరణ ఒక భక్తులు మాత్రం నేను చెప్తానండి, అనేక వేల మంది భక్తులు ఉన్నారండి. మరి అదేవిధంగా అమ్మవారు అంగరంగ జాతరని మరింత ఎక్కువగా మరింత పండగగా ఈ బోనాలను మరింత ఎక్కువగా నేను ఉన్నా లేకపోయినా ఒక దారి అనేది భక్తులందరూ కూడా వేసి వదిలేశారండి. ఇంక ఈ జాతర ఆగదండి. మా కమిటీ వారికి, మా గ్రామ పెద్దలకి, పంచాయతీ వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మన బీపీలు మరి కంబాలి శ్రీనివాస్ గారు అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమాన్ని సుమారు గత సంవత్సరం ₹1,00,000 అమ్మవారికి పసుపు కుంకుమలు, 5 బంగారు రూపులు మహానుభావుడు. మరి జీవితాంతం ఆయన పేరు 2-3 నియోజకవర్గాల్లో కాకుండా రాష్ట్రం మొత్తం మీద ఉంటుందండి. తనకు వచ్చిన సంపదలో 50% ఈ యొక్క ఐందిక హిందూ దేవాలయాలు ఖర్చు పెడుతున్నాయండి మహానుభావులు. అమ్మవారికి కూడా మరి ఈరోజు జాతర సంబంధించిన విధానం కూడా సుమారు ఎంతైతే అంత పెట్టుకుంటామని ముందుకు వచ్చి ఉన్నారండి. మరి అదేవిధంగా విదేశాలు వెళ్ళారు కాబట్టి ఆ సార్ మరి రాలేకపోతున్నారు. ఆడపడుచులు చాలామంది కూడా కోరికల మేరకు మరి షుగర్ పేషెంట్స్ అమ్మవారు నిజంగా బోనం ఉన్నాడు కంపల్సరిగా వర్షం చూస్తుందండి. అమ్మవారి మహిమది పనిష్మెంట్ అనమాట. రోడ్డు లేదండి, కరెంటు లేదండి, ఒక మైక్ లేదు. రోడ్డు లేకోకుండా కరెంటు జనరేటర్ మీద, మైక్ లేకుండా బ్యాటరీ మీద, రోడ్డు లేకోకుండా బందలోనే కూడా ఒక్క ఆడ మనిషి బోనం కింద పెట్టకుండా ఉపవాసం తెచ్చిందంటే సామాన్య మానవుడికి అది సాధ్యం కాదండి. ప్రతి ఆడపడుచు మనసులో అమ్మవారి దూరి వారిని ఓపికగా తీసుకొచ్చి 2 గంటల పాటు అమ్మవారిని ఉత్సాహపరిచే ఆడపడుచులు సరదాగా నిలిచి వేసి ఉన్నారండి. మరి అదేవిధంగా మా గ్రామ పెద్దలు, మా కమిటీ వారు కూడా మరి ముత్యాలమ్మ ఆలయ కమిటీ సాపనమూల రామకృష్ణ ప్రెసిడెంట్ గారండి, మన సాపనమూల ఏపూరు రామకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్, మరి దాకారం గంగబాబు గారు కూడా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ ధర్మపతి నరసింహ నాగన్న గారు, మరియు మా గ్రామ పెద్దలు గారిబోని శ్రీని గారు, మాజీ సర్పంచ్ గరి శివరామకృష్ణ అరుణకుమారి గారు, పల్లిపోయిన గంగబాబు గారు, మేస్త్రి మరి రాంబాబు గారు, పుల్లపల్లి అలోలి గారు, మరియు ఇంకా ఎవరైనా మర్చిపోతే నన్ను క్షమించాలండి. మరి మిట్టిపాటి సత్యనారాయణ గారు, మరి మిట్టిపాటి శ్రీనివాసరావు గారు, రాంబాబు గారు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ప్రతి గడప నుండి ఈ రోజున నిజంగా అమ్మవారి ఆలయ నిర్మాణంలో 1,50,000 అప్పు ఉందండి. మేము నిజంగా వర్షాకాలంలో అమ్మవారి జాతర చేస్తామో లేదని మొదలు పెట్టామండి. రూపాయి ఆదాయం లేదండి. 3,50,000 మించి అవుతుందండి. నాన్ వెజ్తో ఇక్కడ భోజనం పెడదాం అనుకున్నాం తల్లి. లాస్ట్ ఇయర్ పెట్టాం. నాన్ వెజ్ పెట్టడానికి ముందుకు ఎవరు రాలేదంటే ఆ నైట్ వచ్చారండి భక్తులు అందరూ. సమస్య లేదు, కంపల్సరిగా అమ్మవారికి సంతోష పెడతామని అన్నదమ్ముళ్ళలాగా, పోతురాజులాగా ముత్యాల అమ్మవారి ఆలయ కమిటీ వారు అందరూ ముందుకు వచ్చి మరి రేపు ఆదివారం రోజున అంగరంగ వైభవంగా అన్న సమాధాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారండి. ఇంత ఘనంగా చేస్తుందంటే మా వల్ల ఇది సాధ్యం కాదండి. తల్లి చేయించుకుంటుంది మా గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ వారు, యూత్ కుర్రవాళ్ళు. ఈ గ్రామం 5 రోజుల పాత్ర అంటే మన కూతురు పెళ్లి 1 రోజు చేయడానికి 1 నెల రోజులు టార్గెట్ ఉంటుందండి. అమ్మవారి పెళ్లి 5 రోజులు చేస్తున్నామండి. మరి గ్రామం అంతా కూడా యూత్ కుర్రలు ఎంత కష్టపడుతున్నారంటే మరి ముఖ్యంగా మారిశెట్టి ఆంజనేయులు గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుమారుడు ఆంజనేయులు గారు, వారి భార్య అనంత గారు, ఆవిడ మరో డొక్కా సీతమ్మండి. అన్నం ఇంటికి వెళ్ళిన ప్రతి భక్తుడికి అన్నం అనేది లేదనకుండా అమ్మవారి జాతర, గ్రామదేవత ఎగులమ్మ జాతర, ముత్యాలమ్మవారి జాతర, ఏ జాతర జరిగినా కళాకారులకి ఎన్ని 100 మంది వచ్చినా రూపాయి తీసుకోకుండా అమ్మవారు మరి ఈ రోజున విరాళంగా ప్రసాదం పెట్టడం, భోజనాలు పెట్టడం జరుగుతుందండి. అమ్మవారు ఆడపడుచుకి ఈ రోజున సుమారు ఒక 100 కేజీలు పులిహార చేయించి విరాళంగా పంపించారండి. మరి వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు వెళ్ళ తోడున్నాడు కాశీ కాపడవలసిందిగా కూర్చున్న భక్తులారా. మరి ఈ బోనం ఎత్తుకున్నటువంటి భక్తులకి ఆడపడుచులు ముందుకు వచ్చినటువంటి పోతురాజులాగా తమ్ముళ్ళు ముందుకు వచ్చి 5 బంగారు రూపు బహుమతులు ఏంటి. మధ్యతరగతి అయినా మా గ్రామం చిన్నదైనా అమ్మంటే చాలా మక్కువతో ముందుకొచ్చి నేనున్నానంటూ కూడా 5 రూపాయలని
ఆడపడుచులకి విరాళంగా ప్రకటించున్నారండి. నిజంగా ప్రెస్ వారు నన్ను మాట్లాడమన్నారు. నేను నిజంగా చెప్తున్నానండి, గుండె నొప్పి వచ్చి ప్రెస్కి వాయిస్ కూడా పక్కన కూర్చుండిపోయారండి. ఎందుకంటే నా కూతురులాగా ఇచ్చి నిజంగా నా ఇంటిమెట్టి మీద నా కూతురు ప్రాణం పోయిందండి. చేతిలో జై చిరంజీవి సినిమాలో వెనకాల నుంచి బుల్లెట్ కాలితే ఎలా ఒడిలో అయితే కూతురు వాలిపోయిందో